తిన్నట్టు తిని తిన్నింటి వస్తువులు లెక్క పెడుతున్నావా? ఏ నీకు బ్రతకాలి లేదా? అంత మాట అనకండి సార్. మరి రైస్ ఎలా దొరుకుతున్నాయి? ఏం చేయమంటారు సార్? ఇలా ఫోన్ మోగుతో లేదు సార్. వచ్చి పట్టేస్తుంటారు సార్ రంగయ్య గారు. ఏదో 2 మొక్కలు తినేస్తాడు, చక్కగా అక్కడ పెట్టేస్తారు, ధనియాలు వెళ్ళిపోతారు సార్. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు పెడుతున్నాడు, ఏమిటో అసలు సంగతి ఒక్క ముక్క కూడా మా చెవి పండవటం లేదు సార్. అయినా సార్ రంగయ్యకి కావాల్సింది ప్రమోషనేగా. ఈ రాత్రికి మేమే ఇచ్చేస్తాం ఆ ప్రమోషన్. తెల్లవరేసరికి పైలోకంలో రైస్ చేస్తుంటాడు. ఇది పడాలపడికి కాలం గాని నీతి నిజాయితీకి సీజన్ కాదురా. అది మనం వేదాంతం. ఏ మాత్రం తెలుగు జ్ఞానం లేనాడు ఎంత మంచి ఆఫీసర్ అయితే మటుకు ఎవడైనా ఎక్కడ బాబు అయ్యో బాబు అలాంటి మొగాను బాబుండి మాట కలతో చూసి కాళ్ళ మీద పడిపోదాం బాబు. నీ కోరిక నెరవేదరా ఏ బాబు? అంత మహాత్మాన్ని ఏం చేశారు బాబు? ఆయన్ని ఈ రాత్రికి మరొక లోకానికి ట్రాన్స్ఫర్ చేసిస్తారు. ఈ రాత్రిగా బాబు? వాళ్ళు ఎవరు బాబు? అమ్మా వాళ్ళెవరిలో చెప్తే కొంపలు అంటుకు బాబు. ఊరికి ఉత్తరాన మనుషులు లేని చోట్ల మత తెచ్చి మట్లో కప్పటేస్తారు. చూసిన వాళ్ళని చెప్పిన వాళ్ళని వాళ్ళు కూడా కప్పటేస్తారు. అయ్యో పాపం రంగయ్య, రంగయ్య రాత్రితో